హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను ఛానల్ని రీస్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. మనం షార్ట్ వీడియోలో 60 సెకండ్లో అంతా చూపించి అంతా చెప్పడం అయితే అస్సలు కుదరదు. అందుకనేసి నేను ఈ లాంగ్ వీడియో అనేది చేశాను. నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది ఏమి అనేది. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డైలీ అయితే నా మార్నింగ్ రొటీను 6 o'clock అయితే స్టార్ట్ అయిపోతుంది. 6 o'clock నిద్ర లేచేసి ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ వేసి మా గగన్ గానికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. లంచ్ టిఫిన్ అనేది నేను ఇక్కడైతే లంచ్ కోసం ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకో పక్క ఇంట్లో మార్నింగ్ తినిపించడానికి అనేది సంగటి చేస్తాను అనమాట. రాగి సంగటి. వీటికి రెండింటికి కాంబినేషన్గా సెట్ అయ్యే విధంగా చిరుకురాకు పప్పు అయితే చేస్తున్నాను. ఫస్ట్ పప్పు కోసం అనేసి 2 గ్లాసులు పప్పు తీసుకొని వాటిని నీట్గా కడిగేసి ఒక 1/2 hour నానబెట్టి పెట్టుకున్నాను. అందులోకి ఒక 3 టమాటాలు, ఒక ఎర్రగడ్డ, ఒక పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొత్తిమీర, ఒక తెల్లగడ్డ వేసుకొని వీటినన్నిటిని కట్ చేసేసుకొని ఇందులోకే కడిగి పెట్టుకోండి కూరాకు ఉంటుంది కదా, అది కూడా వేసుకునేసినాను. మళ్ళీ కొద్దిగా టేస్ట్కి సరిపడేంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పసుపు కూడా వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఒక 3 to 4 విజిల్స్ వస్తే పప్పు కూడా ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు నేను సంగటికి రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా మగ్గిపోయింది. దాన్ని కూడా ఇట్లా కలికేసి ముద్దలు చేసేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇది కలికేలోపు మనం విజిల్ పెట్టినాం కదా పప్పుకి, ఆ విజిల్ కూడా వచ్చేసింది. ఆ పప్పు కూడా అందులో ఉండే వాటర్ వంపేసుకొని దాన్ని కూడా నున్నగా మెదుపుకోవాలన్నమాట. మెదుపుకున్న తర్వాత దానికి తిరగబాత పెట్టుకోవాలి. తిరగబాతకి అనేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోనే సరిపడా ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర, సాసులు, కట్ చేసి పెట్టుకుంటే ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం మెదిపి పెట్టుకోండి పప్పు వచ్చేసి ఇందులోకి వేసుకొని సరిపడా సాల్ట్ చూసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఈలోపే మా పిల్లలు కూడా లేచేసి ఉంటారు. మా గగన్ గాండి రెడీ చేసేసి వానికి టిఫిన్ తినిపించేసి వ్యాన్ అయితే 8:45కి వస్తుంది. 8:45కి ఎక్కిచ్చేసి మళ్ళీ మా పిల్లలతో డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది.